ఇది ఒక భయంకరమైన మాన్స్టర్. దీనికి కళ్ళు లేకపోయినా సరే శబ్దం వస్తే చాలు అక్కడికి పరిగెట్టుకుంటూ వచ్చి శబ్దం చేసిన వాళ్ళని చంపేస్తూ ఉంటుంది. అయితే వీరిద్దరూ కలిసి ఈ మాన్స్టర్ ను చంపడానికి ప్లాన్ వేస్తారు. వీళ్ళు ఒక పెద్దని బోర్ని అరేంజ్ చేసి అందులో స్పీకర్లు పెడతారు. ఆ తరువాత వీరు రేడియో ఆన్ చేసి ఆ స్పీకర్లకు కనెక్షన్ ఇచ్చి సౌండ్ పెడతారు. అప్పుడు ఈ మాన్స్టర్ సౌండ్ వస్తున్న వైపుకు పరిగెట్టుకుంటూ వస్తుంది. అలాగే బోన్ లోకి వెళ్ళగానే ఆ బోన్ లాక్ అయిపోతుంది. అయితే ఈ మాన్స్టర్ ఆ బోన్ ని పగలగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అప్పుడు ఈ వ్యక్తి గన్ తో ఈ మాన్స్టర్ ను షూట్ చేసి చంపేస్తాడు. ఆ తరువాత వీళ్ళు ఈ మాన్స్టర్ ను బోన్ లో నుంచి బయటకు లాక్కొస్తారు. వీళ్ళు మళ్లీ రేడియో ఆన్ చేయగా అక్కడికి ఇంకొక మాన్స్టర్ వస్తుంది. ఇది కూడా ఆ శబ్దాన్ని గ్రహిస్తూ ఆ బోన్ లోకి వెళ్ళిపోతుంది. అలాగే వీళ్ళు దీన్ని కూడా చంపేస్తారు. అలా కొన్ని గంటలు గడిచేసరికి వీళ్ళు వందల కొద్ది మాన్స్టర్లను చంపేస్తారు. అయితే ఈసారి ఇతడు రేడియో ఆన్ చేస్తూ ఉండగా రిమోట్ పనిచేయదు. కానీ ఆ మాన్స్టర్ ఇతడి దగ్గర శబ్దం వస్తుందని ఇతన్ని చంపేయడానికి వస్తూ ఉంటుంది. అప్పుడు ఇతడు రిమోట్ ఓపెన్ చేసి ఎందుకు పని చేయట్లేదా అని చూస్తూ ఉంటాడు. కానీ ఆ మాన్స్టర్ ఇతడి దగ్గరకు వచ్చి తినేయడానికి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడే ఉన్న కుర్రాడు గన్తో ఈ మాన్స్టర్ ను షూట్ చేసి చంపేస్తాడు. అయితే కొన్ని గంటల తరువాత అక్కడ మాన్స్టర్లు కనపడకపోవడంతో వీళ్ళు అక్కడ ఉన్న మాన్స్టర్ అన్నిటినీ చంపేశారని అనుకుంటారు. ఇంతలో పెద్దని శబ్దం వస్తూ ఉంటుంది. అయితే వీళ్ళు చూసేసరికి అక్కడికి వందల కొద్ది మాన్స్టర్లు వీళ్ళ దగ్గరికి పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటాయి. మిగతా స్టోరీ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.